ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. ఇది ఆస్థానంలోని మిగిలిన వారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని అక్బర్ గమనించాడు. ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి అక్బర్ ఇట్లా అన్నాడు, మీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను. అదేమంటే మనం ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నవో లెక్క పెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారికి అందరికన్నా తెలివైన వారుగా ఒప్పుకొని మంత్రి పదవి ఇస్తాను. అందరూ ఇదే అవకాశం అనుకొని తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు. రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరి మీద పడి కాకులను లెక్కబెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నవో లెక్క పెట్టారా అని అక్బర్ అడిగాడు. ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి అన్నారు అందరూ, బీర్బల్ తప్ప. బీర్బల్ నువ్వు చెప్పు అన్నాడు అక్బర్. ప్రభు, ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులు ఉన్నాయి అన్నాడు బీర్బల్. వెంటనే ఒక అతను లేచి, ప్రభు, నేను ఎంతో కష్టపడి లెక్క పెడితే 8000 కన్నా ఎక్కువనే కాకులున్నాయి, బీర్బల్ తప్పు చెబుతున్నాడు అన్నాడు. లేదు ప్రభు, నేను లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయి అన్నాడు మరొకతను. ఏం బీర్బల్, వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంత తేడా ఉన్నది కదా, సమాధానం చెప్పు అన్నాడు అక్బర్ కోపంగా. అందరు బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు. తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి అతని పదవి ఊడుతుందని, బీర్బల్ పీడ పోతుందని అందరూ సంబరపడ్డారు. అప్పుడు బీర్బల్, ప్రభు, నేను చెప్పిన సంఖ్యనే సరి అయినది. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకుల చుట్టాలు పక్క ఊరు నుండి మన ఊరికి వచ్చాయి, అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టేటప్పుడు మన ఊరి కాకులు పక్క ఊరిలోని చుట్టాల ఇంటికి పోయాయి, అందుకే లెక్క తక్కువ వచ్చింది. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ ఫక్కుమని నవ్వాడు. తమకంటే బీర్బల్కి తెలివితేటలు సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని మొదలందరూ ఒప్పుకున్నారు. ఇది మోరల్. సమస్యలను పరిష్కరించడానికి కష్టపడటం సరిపోదు, తెలివిగా ఆలోచించడం ముఖ్యం. ప్రతి సమస్యకు ఒక సులభమైన మార్గం ఉంటుందని ఈ కథ చెబుతుంది.